ఈ మహిళలతో ఎట్టి పరిస్థితుల్లో తప్పుగా ప్రవర్తించకూడదు, నాశనమైపోతారు. భారతదేశంలో మహిళలకు ప్రముఖ స్థానం ఉంది. వారిని గౌరవించిన వారు జీవితంలో ఉన్నత స్థానం సంపాదించుకుంటారు. ఆచార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త, ఆర్థికవేత్త. చంద్రగుప్తుణ్ణి గొప్ప తీర్చిదిద్దిన గురువు. ఆయన ఆస్థానంలో ప్రధాన మంత్రిగా పనిచేశాడు. ఆయన చాణక్య నీతి శాస్త్రం ఎంతో అమూల్యమైనది. ఇందులో ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి. ఈ నియమాలు యువతకు మార్గనిర్దేశం చేయగలవు. ఈ నియమాలు పాటిస్తే జీవితంలో విజయం సాధించవచ్చు. ఈ నియమాలు ఇప్పటికీ ప్రభావవంతంగా ఉన్నాయి. ఆచార్య చాణక్యుడు రూపొందించిన విధానాలు నేటికీ బాగా ప్రాచుర్యం పొందాయి. ఇప్పటికీ వ్యక్తి తన జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడటానికి ఉపయోగపడుతున్నాయి. మనిషి జీవితాన్ని ప్రభావం చేసే ఎన్నో విషయాలు చాణక్య నీతిలో ఉన్నాయి. ఇక భారతదేశంలో మహిళలకు ప్రముఖ స్థానం ఉంది. వారిని గౌరవించిన వారు జీవితంలో ఉన్నత స్థానం సంపాదించుకుంటారు. చాణక్య నీతి ప్రకారం మహిళల్ని ఎల్లప్పుడూ గౌరవించాలి. వారిని గౌరవించకపోతే పాపం కలుగుతుంది, జీవితంలో ఎదగలేరని చాణక్యుడు చెబుతున్నారు. అయితే 5 రకాల మహిళల్ని ఎట్టి పరిస్థితుల్లో అవమానించకూడదు. వీళ్లను అవమానిస్తే పుట్టగతులుండవని ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో చెప్పాడు. ఇంతకీ ఆ మహిళలు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం. తల్లి. ఈ ప్రపంచంలో అమ్మకి ఎంతో విశిష్ట స్థానం ఉంది. మనల్ని భూమి మీదకి తీసుకువచ్చే దేవత తల్లి. అలాంటి తల్లిని ఎప్పుడూ అవమానించకూడదు. ఎటువంటి పక్షపాతం, స్వార్థం లేకుండా పిల్లలను పెంచే తల్లిని ఎప్పుడూ అవమానించవద్దని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. తల్లికి సేవ చేస్తే స్వర్గంలో చోటు లభిస్తుందని నీతి శాస్త్రంలో ఉంది. అలాంటి తల్లిని అవమానించడం జీవితంలో చేసే అతి పెద్ద తప్పు అని ఆచార్య చాణక్యుడు అభిప్రాయపడ్డాడు. భార్య. భర్తలో సగం భార్య అని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు. కష్టసుఖాల్లో తోడుగా ఉండే భార్యను ఎల్లప్పుడూ గౌరవించాలి. మీ తల్లికి ఎంత గౌరవం ఇస్తారో భార్యకు కూడా అంతే గౌరవం ఇవ్వాలని నీతి శాస్త్రం చెబుతుంది. ఆమెను ఎట్టి పరిస్థితుల్లో కూడా అవమానించకూడదని నీతి శాస్త్రంలో ఉంది. భార్యను అవమానించడం సంసారంలో అల్లకల్లోలానికి కారణమవుతుందని చాణక్య నీతి చెబుతుంది. భార్యపై ప్రేమ, గౌరవం, ఆప్యాయత, మర్యాద చూపించాలని చాణక్యుడు తెలిపాడు. అత్తగారు. చాణక్య నీతి ప్రకారం భార్య తల్లి అంటే అత్తగారు కూడా తల్లిలాంటి వారే. ఆమె విషయంలో కూడా మీరు గౌరవ భావంతో ఉండాలని నీతి శాస్త్రం చెబుతుంది. తప్పుడు ప్రవర్తన వల్ల ఆమె బాధపడుతుంది. ఇది మీ జీవితంపై ప్రభావం చూపుతుంది. పిల్లనిచ్చిన మహిళను గౌరవిస్తే మీకు సముచిత స్థానం దక్కుతుందని నీతి శాస్త్రంలో ఉంది. అత్తను ఎట్టి పరిస్థితుల్లో కూడా అవమానించకూడదని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు. గురువు. భార్య. గురువు లేకుండా ఒక వ్యక్తి జ్ఞానాన్ని పొందలేడు. జ్ఞానాన్ని ప్రసాదించే గురువుతోనే మీరు జీవితంలో ఉన్నత స్థానం దక్కించుకోగలరు. అందుకే ఆచార్య చాణక్యుడు గురువు భార్యను తల్లితో పోల్చాడు. తల్లికి ఎలాంటి గౌరవం ఇస్తామో గురువు భార్యకు కూడా అలాంటి గౌరవమే ఇవ్వాలని చాణక్య నీతి చెబుతుంది. ఈ పని మీ విజయానికి బాటలు వేస్తుంది. అందుకే పొరపాటున కూడా గురువు భార్యను అవమానించకూడదు. స్నేహితుడి భార్య. చాణక్య నీతి ప్రకారం స్నేహితుడితో ఎల్లప్పుడూ విశ్వసనీయంగా ఉండాలి. స్నేహితుడు మీ పట్ల ఎంత విశ్వాసంగా ఉన్నాడో మీరు కూడా అంతే విశ్వాసంగా ఉండాలి. స్నేహితుడి భార్యపై తప్పుడు భావన మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుందని చాణక్య నీతి చెబుతుంది. ఎల్లప్పుడూ ఆమె పట్ల మర్యాద, ఆప్యాయత, గౌరవాన్ని కొనసాగించాలి. మీ స్నేహితుడి భార్యను పొరపాటున కూడా బాధపెట్టకూడదు. ఒకవేళ ఆమె పట్ల అగౌరవంగా ఉంటే భవిష్యత్తులో దీని పర్యవసానాలను కూడా అనుభవించాల్సి ఉంటుంది.